ఆగని గళం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. హిందూపుర స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి స్వామి పరిపూర్ణానంద కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. తన మేనిఫెస్టోను ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తును వెల్లడించారు. హిందూపురం అభివృద్ధికి సప్తపది పేరుతో 7 అంశాల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆనాడు ఎన్టీ రామారావు కాషాయం దుస్తులు ధరించి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారని, ఆయన బాటలో తాను నడుస్తానని అన్నారు. అది తీసుకెళ్లి నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఇది నా ప్రతిజ్ఞ, ఇది నా మనస్ఫూర్తిగా నేను ఇచ్చేటువంటి ప్రమాణం. ఈ సంకల్పాలు కానీ, ఈ 7 అంచెల అభివృద్ధి కానీ, ఈ బోయ కులానికి నేను ఇచ్చినటువంటి మాట ఒకప్పుడు ఇచ్చాను. నేను ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్తాను, సాధించే దిశగా నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి తప్పకుండా అది సాకారం చేస్తాను. అందరి ముందు ఉంచుతున్నాను. ఈ అంశాన్ని ఇప్పటిదాకా మీ ముందు ఎవరైనా ఉంచారా? ఇది నా సూటి ప్రశ్న. ఇప్పటిదాకా మీ ముందు 5 ఏళ్ళు మేము ఇక్కడే ఉంటాం, మీకోసం పనిచేస్తామని ఎవరన్నా అన్నారా? కాబట్టి మీ విజ్ఞత వదిలేస్తున్నాను. నన్ను గెలిపించుకుని ఈ అభివృద్ధిని మీరు పొందుతారా? లేదు, నన్ను కాదనుకుని ఏదో మేము ఒకరికి వేస్తా ఉన్నాం, వాళ్ళు మాకు వేస్తా ఉన్నారని ఆ మార్గంలోనే వెళతారా? మీరే ఆలోచించండి. మీ విజ్ఞత వదిలేస్తుంది. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, మీ భాగ్యాన్ని పరీక్షించుకోండి. నేను ఒక మాట అంటే ఎలా నిలబడతానో మీకు తెలుసు. పార్టీ సీట్ ఇవ్వకపోయినా అందరూ నన్ను వదిలేసుకున్నాను. మీ అందరి కోసం నేను ఒంటరివాడిని ఈ రోడ్డు మీదకి ఎక్కాను. నన్ను అందరూ కలిపి ఒంటరివాడిని చేశారు. పార్టీలు చేశాయి, అవి చేశాయి, ఇవి చేశాయి, అన్నీ అవన్నీ నేను ఏదీ లెక్క చేయలేదు. ఒంటరివాడిని అయ్యాను. నన్ను ఒంటరివాడిని చేశారు. కానీ మీరందరూ ఉన్నారని ఒక దమ్ము, ఒక ధైర్యం నాలో ఉంది. నాలో ఎక్కడో ఆత్మవిశ్వాసం ఉంది. నన్ను మీరు గెలిపించుకుంటారనేటువంటి నమ్మకం ఉంది. నా గెలుపు హిందూపురానికి మలుపు. అగ్గిపెట్టి కోటేయండి, అభివృద్ధిని సాధించాలి. భారత్ మాతాకి ఏదైనా ఒక అభివృద్ధి కోసం ఇక్కడ ప్రముఖ నా దగ్గర డబ్బులు లేవు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు పెద్దోళ్ళు, నేను చాలా పేదవాడిని. కానీ ఈరోజు పేదవాడు పెద్దోళ్ళు అని రాజకీయాల్లో ఉపన్యాసాల్లో చెప్తున్నారు కదా. అసలైన పేదవాడిని. ఎందుకంటే నా ఆస్తులు చూడండి, నా బ్యాంకు బ్యాలెన్స్ చూడండి, నాకేం లేదు. వాళ్ళ ఆస్తులు కోట్ల మీద ఉన్నాయి, 100 కోట్లు 1000 కోట్ల మీద ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు ఉన్నాయి, తప్పు కాదు. కానీ ఈరోజు నేను అంత డబ్బున్న వాళ్ళతో పోటీ పడడం కంటే ప్రజల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాళ్ళ దగ్గర కుబేరులైనా వాళ్ళు మీకు ఇచ్చేది కాదని, మీకు ఇచ్చేది నేను చేయబోయే అభివృద్ధి. కాబట్టి తప్పకుండా వాళ్లకున్న బలగం, డబ్బు, హోదా, ఒక పేరు, ఒక 40 సంవత్సరాల వ్యవస్థ, అలాగనే ఇక్కడ అధికార పార్టీకి ఉండేటువంటి బలగం, వాళ్లకున్న సామాజిక వర్గాలు, డబ్బు, వీటి ముందు నేను నిలబడలేదు. కానీ నేను ఒక్కదాని ముందు నిలబడగలను. దేని ముందు అంటే ధర్మం ముందు నిలబడతాను. ధర్మం వైపు నిలబడతాను. ధర్మం కోసం నిలబడతాను. ధర్మానికి కట్టుబడి నిలబడతాను. అంతేకాదు, ఈ హిందూపురాన్ని బంగారుపురంగా మార్చడానికి ప్రతిజ్ఞ ఇచ్చి నిలబడతాను. నాకు రావడం జరిగింది. నా ఫోటో ఉంటుంది, స్వామి పరిపూర్ణానంద అనే పేరుతో ఉంటుంది. అలాగే నా అగ్గిపెట్టె గుర్తుంటుంది. అగ్గిపెట్టె గుర్తు మీద మీరు ఓటేయచ్చు. ఓటేసి హిందూపురం యొక్క అభివృద్ధి కోసం వెళ్లే ముందు వరకు ఎలా ఉన్నా లోపలికి వెళ్తే అగ్గిపెట్టెనే గెలవాలి, అగ్గిపెట్టెనే అక్కడ వెలగాలి. అగ్గిపెట్టె గుర్తుకే, అగ్గిపెట్టె గుర్తుకే, అగ్గిపెట్టె గుర్తుకే.